Praise the Lord, dear family. ప్రియమైన కుటుంబ సభ్యులారా, ప్రభుని స్తుతించుడి. Dear brothers and sisters, ప్రియమైన సహోదరి సహోదరులారా, welcome back to our series Journey with Jesus. తిరిగి మరలా జర్నీ విత్ జీసస్ అనే ఎపిసోడ్లకు తిరిగి స్వాగతం. I hope you have been blessed by the first 3 episodes. ముందుగా వచ్చిన 3 ఎపిసోడ్ల ద్వారా మీరు ఆధ్యాత్మికంగా ఆశీర్వదించబడ్డారని నమ్ముచున్నాను. I'm your pastor Caleb Daniel. నేను మీ పాస్టర్ కాలబ్ డానియల్. In this video we are going on episode 4. ఈ వీడియోలో మనం ఎపిసోడ్ 4 లో ఉన్నాం. The topic is అంశం ఏమిటంటే start your day with God. దినాన్ని దేవునితో ప్రారంభించండి. Today our topic, ఈ రోజు మన అంశం start your day with God. దినాన్ని దేవుడితో ప్రారంభించండి. Let's read the Bible. మనం వాక్యాన్ని చూసుకుందాం. Gospel Mark chapter 1 verses 35. మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనంలో, And read it very carefully. చాలా జాగ్రత్తగా చదవండి. Very early in the morning, ఆయన పెందలకడే లేచి, while it was still dark, Jesus got up and left the house and went off to a solitary place where he prayed. ఆయన పెందలకడే లేచి ఇంకనూ చాలా చీకటిగా ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్లి అక్కడ ప్రార్థన చేయుచుండెను. Very early in the morning, Jesus got up and left the house and went to solitary place. Solitary means like alone or like a wilderness, silent place. ఉదయకాలంలో లేచి చీకటి ప్రదేశం అనగా అరణ్య ప్రాంతమునకు వెళ్లి ఆయన ప్రార్థన చేయుచున్నట్టు రాయబడి ఉంది. You can see here, Jesus is praying early in the morning. ఇక్కడ మనం చూసినట్లయితే యేసు ప్రభు ఉదయకాలంలో లేచి ప్రార్థన చేస్తున్నట్టుంది. Today, Jesus Christ is our example and he is our teacher and he is our role model. ఇక్కడ చూసినట్టయితే యేసు ప్రభువే మన నాయకుడు, ఆయనే మన బోధకుడు అని మనకు అర్థమవుతుంది. And we have to follow him because he is our hero and he is our role model. మనం ఆయననే అనుసరించాలి, ఎందుకంటే ఆయనే మన నాయకుడు బోధకుడు కాబట్టి. He is a creator. ఆయన సృష్టికర్త, ఆయన దేవుడు. But even though, and he is showing example to us how to pray, why we have to pray. ఆయన దేవుడై ఉండి ఆయనే ప్రార్థించి మనం ఎందుకు ప్రార్థించాలో మనకు నేర్పిస్తున్నారు. He is showing the example and we have to pray to God early in the morning. It's blessing to us. మనకు ఒక ఉదాహరణ చూపుతున్నారు, ఉదయకాలమే లేచి ప్రార్థించాలి అని చెప్పి. Many of you not praying early in the morning. మనలో చాలా మంది ఉదయకాలంలో లేచి ప్రార్థించడం లేదు. Many people they are going for job and doing some work but they are forgetting to pray early in the morning. మన దినము కలుగుతున్న పనుల్లో బిజీ అయిపోయి మనం దేవుడికి ప్రార్థించలేకపోతున్నాం ఉదయకాలంలో. But today you have to take the decision. ఈ రోజు మనం ఒక నిర్ణయం తీసుకోవాలి. We have to do early morning prayer. మనం ఉదయకాలంలో ఖచ్చితంగా ప్రార్థించాలి. Why morning prayer? ఎందుకు ఉదయకాలంలో ప్రార్థించాలి? Why we have to pray early in the morning? ఎందుకు మనం ఉదయకాలంలో లేచి ప్రార్థించాలి? Why? Because ఎందుకంటే number 1, మొదటిది, every day is a gift from God. ప్రతిరోజు మనకి దేవుడి నుండి ఒక బహుమానం. Many people think that if I get a car or building, apartment, that is gift from God. చాలా మంది అనుకుంటారు ఈ లోకంలో ఉన్న ఆశీర్వాదాన్ని అనగా బిల్డింగ్ గాని కార్ గాని ఈ లోక సంబంధమైనవి బహుమతులు అని అనుకుంటారు. Gift is not a earthly things, that is not gift. దేవుడిచ్చే బహుమానం ఈ లోక సంబంధమైనవి కావు. It is like a eternal that even we can't expect. అది నిత్యమైనది, మన ఊహలలో కూడా మనం అది అందుకోలేని. The real gift is నిజమైన బహుమతి ఏమిటంటే you are still alive. మనం ఇంకా సజీవులుగా ఉన్నాం. Still there is a nostril in your breath. ఇంకా మనం నాసికారంధ్రములో ఆయువు ఊపిరి ఉంది. Because that is a gift from God. అది దేవుడి నుండి వచ్చిన బహుమానం. And go to hospital, you can see how many people they are battling with their life and battling with their life every day. మనం హాస్పిటల్కి వెళ్తే ఎంతో మంది వారి ప్రాణాలతో పోరాడుచున్నారు ప్రాణాల కోసం. How many people are battling with their ECG, you can see ups and down. Many people they are in emergency situation. ఆ ఈసీజీలో మనం చూసినట్టయితే అది పైకి కిందకి వెళ్తూ ప్రాణాలతో పోరాడుచున్నట్టు మనకు కనబడుతూ But ఉంటుంది. today we are alive, we are still freely breathing and you have legs and arms and we have hands. We are working every day because that is the grace of God. దేవునికి స్తోత్రం. మనం ఇంకా సజీవులుగా ఉండి మన కాళ్ళు చేతులు ప్రాణం ముక్కు అన్నీ కూడా సరిగ్గా ఉండి మనం దేవుని స్తుతించగలిగే పనిలో ఉండగన్నాం, మనం ఉన్నాం. Because that is gift from God. అది దేవుని నుండి వచ్చిన బహుమానం. That is the real gift. అది నిజమైన బహుమానం. Number 2, రెండవది, how we start the day matters. మనం దినాన్ని ఎలా ప్రారంభించాలి, That is the most important thing. ఇది చాలా ముఖ్యమైనది. Not how we start the middle of the prayer or end of the day. That is not important. How we start the beginning, that is important. మనం ఉదయకాలమున ఎట్లా ప్రారంభించాలి అన్నదే మొదటిది. Number 3, మూడవది, Jesus himself
prayed early in the morning. You can see in the Mark Gospel chapter 1 and 35. యేసే స్వయంగా ఉదయమునే లేచి ప్రార్థించినట్టు మనకు కనపడుచున్నది. Why we have to pray early in the morning? ఎందుకు మనం ఉదయకాలమున లేచి When we ప్రార్థించాలి? pray in the morning, మనం ఉదయకాలమున we ప్రార్థించినట్లయితే invite God into our life. మనం యేసయ్యను మన జీవితంలోకి ఆహ్వానిస్తాం. We invite God to lead us. ఆయనను మనల్ని మార్గాలను నిర్దేశించమని ఆహ్వానిస్తాం. Lord, you come into my life and take care of my family, Lord. నీవు నా జీవితంలోకి వచ్చి నా కుటుంబాన్ని నన్ను నడిపించదేవా. Lord, you lead my life, Lord. ప్రభువా నువ్వు నా జీవితాన్ని నడిపించు. Lord, you be with me, Lord. నువ్వు నాతో ఉండు ప్రభువా. You're submitting everything to God's hands. నా జీవితం మొత్తాన్ని నీకు సమర్పించుకుంటున్నాను. This is why we have to pray early in the morning. అందుకోసమే మనం ఉదయకాలం లేచి This is the reason why we pray early in the morning. అందుకే మనం ఉదయకాలం లేచి From ప్రార్థిస్తున్నాం. today onwards, ఈ రోజు నుంచి start doing early morning prayer. ఉదయకాలంలో లేచి ప్రార్థించండి. It's a benefit for you. ఇది చాలా ఉపయోగకరమైనది. Number 3, మూడవది benefits of early morning prayer. ఉదయకాల ప్రార్థన వల్ల ఉపయోగాలు. So what is the benefit of early morning prayer? ఉదయకాల ప్రార్థన వల్ల ఉపయోగాలు ఏమిటి? Maybe you have the same question you have. మనలో చాలా మందికి క్వశ్చన్ ఉంది. Why I have to do early morning prayer, brother? ఎందుకు ఉదయకాలంలో లేచి నేను ప్రార్థించాలి సహోదరులారా? Why I have to pray early morning prayer, sister? నేను ఉదయకాలం లేచి ఎందుకు ప్రార్థించాలి సహోదరి? Why? What is the benefit of that? ఎందుకు దాని వల్ల ఉపయోగం ఏమిటి? Because ఎందుకంటే the benefits of early morning prayer. ఉదయకాల ప్రార్థనలో ఉపయోగాలు ఏంటంటే Number 1, మొదటిది God gives peace to us. దేవుడు మనకి సమాధానాన్ని అనుగ్రహిస్తారు. Early morning prayer removes the fear and worries in our life. ఉదయకాలం మన ప్రార్థన మనకి భయాన్ని, ఆందోళన, చింతనన్నిటిని తొలగిస్తుంది. Maybe you have a lot of fears and anxieties in your life. If you pray early in the morning, and God will remove every fears and worries in your life. ఎప్పుడైతే మనం ఉదయకాలం లేచి ప్రార్థిస్తామో మనలో ఉన్న ఆందోళన, చింతన, దిగులు అన్నిటిని దేవుడు తీసివేస్తాడు. We can see in the book of Philippians chapter 4, 6 to 7. మనం ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:6 చూడొచ్చు. Do not be anxious about anything else, దేనిని గూర్చి చింతింపకుడు గాని and everything submit to God's hand. ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. Then God will give peace and happiness to us. అప్పుడు దేవుడు మనకి సమాధానాన్ని, సంతోషాన్ని ఇస్తారు. Why we have to pray early in the morning? ఎందుకు మనం ఉదయకాలం లేచి ప్రార్థించాలి? What is the benefit of the early morning prayers? ఉపయోగాలు ఏమిటి? And God give peace to us. దేవుడు మనకి సమాధానాన్ని ఇస్తారు. Today many people are looking, searching peace for everywhere. ఈ రోజు శాంతి సమాధానాల కోసం ప్రజలందరూ ఎక్కడెక్కడ వెతుకుతూ ఉన్నారు. You can't find peace and happiness anywhere. కానీ మనం ఎక్కడ దాన్ని కనుగొనలేము. I challenge you, can't get anywhere. నేను మిమ్మల్ని ఛాలెంజ్ చేస్తున్నా, మీరు ఎక్కడ దాన్ని Only at the feet of Jesus Christ you can get that peace, joy and happiness in your life. యేసయ్య సన్నిధి, పాద సన్నిధి దగ్గర మాత్రమే మీరు శాంతి సమాధానాలు కనుగొనగలరు. Benefit of early morning prayer, and God can give peace for you. ఉదయకాల ప్రార్థన ద్వారా దేవుడు మనకు శాంతి సమాధానాలను అనుగ్రహిస్తారు. Number 4, fourth point. నాలుగవది, God gives us direction. దేవుడు మనకు ఒక మార్గాన్ని సూచిస్తారు. The benefit of early morning prayer. ఉదయకాలంలో ప్రార్థన ద్వారా And because of that, God can direct us in right way. దేవుడు మన మార్గాలను నిర్దేశిస్తారు. Today many of you have no direction, you're stuck in one situation. ఈ రోజు ఏ మార్గంలో వెళ్ళక చాలా మంది కొట్టుమిట్టాడుచూ ఉంటారు. What job I have to do? ఎటువంటి ఉద్యోగం నేను చేయాలి? Oh, what kind of person I have to choose for life partner? నేను నా జీవిత భాగస్వామిగా ఎవరిని ఎంచుకోవాలి? And what kind of business I have to start? ఎటువంటి వ్యాపారాన్ని నేను Oh, ప్రారంభించాలి? how to talk with people? ప్రజలతో నేను ఏ విధంగా మాట్లాడాలి? How to pray and how to do and how to preach the word of God? ఎట్లా నేను వాక్యాన్ని బోధించాలి, ప్రజలతో మాట్లాడాలి? How to do the ministry? ఎలాగ ఈ సేవను ముందుకు How తీసుకువెళ్ళాలి? to grow, how to train my children's? ఎలాగ నా పిల్లలను దేవుణ్ణిలో పెంచాలి? And maybe a lot of confusion, you're stuck in situation. If you do early morning prayer, and God will guide you and He will show the direction for you. ఇటువంటి క్వశ్చన్లు అన్నిటికీ ఎప్పుడైతే ఉదయకాలంలో మనం లేచి ప్రార్థిస్తామో వాటన్నిటికీ దేవుడు సమాధానాన్ని ఇస్తారు. So do early morning prayer. కాబట్టి ఉదయకాలంలో ప్రార్థించండి. Turn to book of Proverbs chapter 3 verse 6. సామెతలు 3:6 చూసినట్లు, All your ways acknowledge Him and He will direct your path. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారాన్ని ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయును. And if you submit everything into God's hands, and He will direct your paths. మన జీవితం అంతటా ఆయనకు సమర్పిస్తే ఆయన మన మార్గములను నిర్దేశిస్తారు. He will direct you and which person you have to marry, what kind of job you have to do, and everything God will guide you and lead you in the right way. ఎవరిని పెళ్లి చేసుకోవాలి, ఏ ఉద్యోగం చేయాలి, ఏ వ్యాపారం ప్రారంభించాలి, ఎట్లా ముందుకు పోవాలో ప్రతిదీ ఉదయకాలం ప్రార్థన ద్వారా దేవుడు మనకు సమాధానాన్ని ఇస్తారు. Benefit of early morning prayers. ఉదయకాల ప్రార్థన ద్వారా ఉపయోగం. Another one. ఇంకొకటి, God gives strength to us. దేవుడు మనకు బలాన్ని ఇస్తాడు. Maybe today you're weak and you say, I am little, I'm so little, I don't have strength. Maybe you say these words. మనలో చాలా మంది నేను చాలా బలహీనుండి, నాకు అంత శక్తి లేదు, బలం లేదని మనం అనుకోవచ్చు. I can't preach the word of God, I can't sing a song, I can't talk with a group of people. Maybe a lot of fear in your heart. నేను వాక్యాన్ని బోధించలేను, జనాల్లో ప్రకటించలేను, ఆయన గురించి చెప్పలేను, మాట్లాడలేనని మీరు అనుకోవచ్చు. Maybe I can't do any work outside, I'm so little fear, scared about the things going on around.
నేను ఈ లోకంలోని విషయాల గురించి భయపడవచ్చు, సరిగ్గా నేను ప్రవర్తించలేను, నాకంత శక్తి లేదు, నేను బలహీనని అనుకోవచ్చు. But if you do early morning prayer, ఎప్పుడైతే మీరు ఉదయకాలం లేచి ప్రార్థిస్తారో God gives us strength to you. దేవుడు మనకు బలాన్ని ఇస్తాడు. Book of Isaiah chapter 40 verses 31. యెషయా రాసిన గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనం. But those who hope in the Lord will renew the new strength. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు. If you hope in the Lord, ఎప్పుడైతే మనం ఆయన కొరకు ఎదురు చూస్తామో, if you hope in the word of God, ఎప్పుడైతే వాక్యం కొరకు ఎదురు then చూస్తామో, God will give strength for you. ఆయన మనకి శక్తిని బలాన్ని ఇస్తారు. The benefit of early morning prayer, ఉదయకాల ప్రార్థన ద్వారా ఉపయోగం ఏమిటంటే, and another one, ఇంకొకటి, God will protect us. దేవుడు మనల్ని రక్షిస్తారు. Book of Psalm chapter 91 verses 1. కీర్తనలు 91వ అధ్యాయం 1వ వచనం. He who dwells in the shelter of the Most High. మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడన విశ్రమించువాడు. Those who hope in the Lord, those who dwells in the shelter of the Most High, God will protect them. ఎవరైతే మహోన్నతిని చాటున నివసిస్తారో దేవుడు వాళ్ళని రక్షిస్తాడు. Today, if you want to be, your family want to be safe and comfort, then do early morning prayer. God will protect you because prayer is like a fence. మనము మన కుటుంబం రక్షించబడాలి, క్షేమంగా ఉండాలనుకుంటే ఉదయకాలమున లేచి ప్రార్థించినప్పుడు దేవుడు మన కుటుంబాన్ని రక్షిస్తారు. Because early morning prayer is like a fence. If you get up early in the morning, if you pray for your family, God will protect your family. ప్రార్థన అనేది ఒక కంచె లాంటిది. ఎప్పుడైతే మనం ఉదయకాలంలో లేచి ప్రార్థిస్తామో ఆ కంచె మనల్ని మన కుటుంబాన్ని రక్షిస్తుంది. So do early morning prayer. కాబట్టి ఉదయకాలం లేచి ప్రార్థించాలి. So if you remove that fence, ఎప్పుడైతే ఆ కంచెను మీరు what తొలగిస్తారో will happen? ఏమవుతుంది? For example, if you remove the walls or fence of the family or the house, what will happen? A lot of rats, dogs, animals, enemies, thieves can enter into your house. ఉదాహరణకి మనం ఎప్పుడైతే ఆ కంచెను తొలగిస్తామో ఏం జరుగుతుంది? మనకు తెలియకుండానే చాలా ఆ ఎలుకలు గాని, పక్షులు గాని, పిల్లులు గాని, పాములు గాని, ఈ జంతు సంబంధమైనవన్నీ కూడా లోపలికి ప్రవేశిస్తాయి. అవి మనల్ని ఇబ్బంది కలగజేస్తాయి. If you want to protect from that, you have to keep the fence, walls around the family, then you can be safe and comfort for you. వీటన్నిటి నుండి మనం తప్పించబడాలంటే ఆ కంచెను మనం ఉంచుకోవాలి. అదే ఉదయకాలం లేచి ప్రార్థించడం. So if you do early morning prayer every day, కాబట్టి మనం ఉదయకాలం లేచి ఎప్పుడైతే ప్రార్థిస్తామో and God will protect your family. దేవుడు మన కుటుంబాన్ని రక్షిస్తాడు. In the Bible you can see many devoted people, they prayed early in the morning. బైబిల్లో మనం భక్తులను చూసినట్లయితే వాళ్ళు ఉదయకాలంలో లేచి ప్రార్థించినట్టు రాయబడి ఉంది. Job prayed early in the morning for his children and family. యోబు ఉదయకాలంలో లేచి ఆయన కొరకు ఆయన కుటుంబం కొరకు ప్రార్థించినట్లు రాయబడి ఉంది. And you can see the psalmist David, he prayed for the family. And you can see Moses read early morning prayer. Many people prayed early in the morning. అట్లనే భక్తులైన దావీదు గాని, మోషే గాని ఉదయకాలంలో లేచి కుటుంబం కోసం, సమాజం కోసం ప్రార్థించినట్టు మనం చూస్తున్నాం. So start early morning prayer from today onwards. కాబట్టి ఈ రోజు నుండి ఉదయకాలం లేచి ప్రార్థించండి. And God will protect you and family. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని రక్షిస్తాడు. Now here we go to fourth point. 4వది, How to pray early in the morning. ఎట్లాగ ఉదయకాలం లేచి ప్రార్థించాలి. Many people you can say, brother, you're saying about the early morning prayer, then how to do, what we have to do, how to start the early morning prayer. Maybe you have the same doubt in your mind. ఉదయకాలం లేచి ఎట్లా ప్రార్థించాలి? Maybe many of you have the same doubt, brother, how to do early morning prayer. Please tell me. అనయ్య ప్రార్థించమని చెప్తున్నారు కానీ ఎట్లా ప్రార్థించాలో నాకు తెలియదని మీలో చాలా మందికి ఆ క్వశ్చన్ ఉండవచ్చు. Here you can go. మనం ఇక్కడ చూద్దాం. Step number 1, how to pray. 1వ స్టెప్, First we have to thank God. ముందు మనం దేవుణ్ణి స్తుతించాలి. Today we are alive, God is wake you up. మనం ఇంకా సజీవులుగా ఉన్నాం కాబట్టి, సజీవులుగా లేచాం కాబట్టి ఆయనకు స్తుతి, మహిమ, ఘనత, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. You want to do early morning prayer, first point, you have to give thanks to God. ఉదయకాలం లేచి ప్రార్థించడంలో మొట్టమొదటి అంశం ఏమిటంటే లేచి మనం ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. Give thanks to everything for God. Give thanks to your family, give thanks to your children, give thanks to your education, job and life and everything what God has given to you. Give thanks to Jesus Christ. ఉదయకాలంలో లేచిన గానీ ఏదైతే గడిచిన దినాల్లో దేవుడు చేసిన కార్యాలు ఉన్నాయో అది మన ఉద్యోగంలో కానీ, మన జీవితంలో కానీ, మన కుటుంబంలో ఆయన చేసిన ప్రతి మేలును బట్టి మొదట మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. So give thanks to God. కాబట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. Step number 2, 2వది, read a Bible verse. దేవుని వాక్యాన్ని చదవండి. Between the prayer, take just Bible verse and read it. ప్రార్థన మధ్యలో ఒక వాక్యాన్ని తీసి చదవండి. Even verse can speak to you. ఆ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడొచ్చు. Because if you read the Bible between the prayer, it can be boost your prayer. ఎప్పుడైతే ప్రార్థన మధ్యలో మనం వాక్యాన్ని చదువుతామో మనం ప్రార్థనకి అది ఇంకా బలాన్ని ఇస్తుంది. So read the Bible verse between the prayer. కాబట్టి ప్రార్థన మధ్యలో వాక్యాన్ని చదవండి. Step number 3, 3వ స్టెప్, pray simply. మీరు ఉన్నది ఉన్నట్టుగా ప్రార్థించండి. Don't need any hours or the fancy words. ఎంతో రమ్యమైనవి, మధురమైన మాటలు అక్కర్లేదు. ఉన్నది ఉన్నట్టుగా ప్రార్థించండి. Pray simply. చాలా సింపుల్ గా ప్రార్థించండి. How a son talked to his dad.
ఒక తండ్రితో కుమారుడు ఎలా మాట్లాడతారో అలా మాట్లాడాలి. Appa, Dad, I want this pen, I want this car, give me 10 rupees. How he asks, simply open your heart and speak to God as your dad, as a father. ఒక కుమారుడు తన తండ్రితో ఎలా మాట్లాడతాడో, నాన్న నాకు ఇది కావాలి, నాన్న నాకు అది కావాలని ఎట్లా అయితే మాట్లాడతాడో అంత సింపుల్ గా మనం మాట్లాడవచ్చు. You don't need any fancy words. మనకి రమ్యమైన మాటలు అక్కర్లేదు, You don't need any wise and wisdom words. ఎంతో జ్ఞానంతో కూడిన మాటలు అక్కర్లేదు. Yes, simply, ఉన్నది ఉన్నట్టుగా normal. సింపుల్ గా నార్మల్ గా Open your heart. మన హృదయాన్ని తెరచి, Lord Jesus, ప్రభువా యేసయ్యా, this is my life, Lord. ఇది నా జీవితం ప్రభువా, Come into my life. నా జీవితంలోకి రండి. If you pray simply and God will listen your prayers. ఇంత సింపుల్ గా మనం ఉన్నది ప్రార్థించినట్టయితే ఆయన మన ప్రార్థన ఆలకిస్తాడు. Pray how you are. ఎలా ఉన్నారో అట్లా ప్రార్థించండి. Don't sugarcoat your prayer. నీ ప్రార్థనకు నువ్వు ఏది యాడ్ చేయొద్దు. Step number 4. 4వ స్టెప్. Many people will do step 2, step 1, 2, 3, but they won't do step 4. చాలా మంది మనలో 1, 2, 3 స్టెప్స్ చేస్తారు కానీ ఈ చివరి స్టెప్ మాత్రం చేయరు. They give thanks to God, వాళ్ళు దేవునికి కృతజ్ఞత, they read the Bible, వాక్యాన్ని చదువుతారు, and they will pray to God and say Amen. దేవునికి ప్రార్థించి ఆమేన్ అని కూడా అంటారు. After Amen, they will wake up and they will go off. ఆమేన్ అని చెప్పిన తర్వాత ఇక లేచి వెళ్ళిపోతారు. ప్రార్థించి ఇంక వెంటనే లేచి వెళ్ళిపోతారు. Not like that. అలా ఉండకూడదు. Sit simply for some minutes. కొంచెం సేపు మనం ఏకాంతంగా కూర్చోవాలి. Listen, you talk to God, then God want to talk to you. ఇప్పటిదాకా మనం దేవుడితో మాట్లాడాం కాబట్టి ఆయన కూడా మనతో మాట్లాడాలని ఆశిస్తారు. Because if you talk with one friend and the other friend want to reply to you, మనం ఒక స్నేహితుడితో మాట్లాడినప్పుడు ఆ రెండో స్నేహితుడు కూడా మనతో మాట్లాడవలసి ఉంది కదా. if you talk and if you not listen your friend's words, if you go away, what you say, my friend is not talking to me, he's waste person, can you say like that? మన స్నేహితునితో మాట్లాడి మరలా అతను చెప్పే మాట మనం వినకుండా నా స్నేహితుడు నాతో మాట్లాడలేదు అని చెప్పడంలో ఎంతవరకు సమంజసం? He will say, you not listen, you have no patience, you not listen what I said. స్నేహితుడా, నేను నీతో మాట్లాడాలని ఎన్నోసార్లు అనుకున్నాను కానీ నువ్వు నాకు సమయాన్ని ఇవ్వలేదు. You not given time for me. నువ్వు నాకు సమయాన్ని ఇవ్వలేదు. You complain to me. మరలా నువ్వు నా మీదే కంప్లైంట్ చేస్తున్నావు. My dear friends, నా సహోదరుల same way. ఇలానే If you pray to God, మనం దేవుడికి ప్రార్థిస్తే that means you are talking to God. మనం దేవుడితో మాట్లాడుతాం. Then God want to reply to us. అలానే ఆయన కూడా మనతో మాట్లాడాలని ఆశిస్తాడు. So after you say Amen, sit simply for few minutes and just silence. ఎప్పుడైతే ఆమేన్ అని చెప్తామో తర్వాత నిశ్శబ్దంగా కొన్ని నిమిషాలు మనం ఆయన కొరకు కనిపెట్టాలి. In the silence, God will speak to you. ఆ యొక్క నిశ్శబ్దంగా ఉన్న సమయంలో ఆయన మన హృదయంలో మాట్లాడతాడు. You can hear His voice. మనం ఆయన మెల్లని స్వరాన్ని వినవచ్చు. అప్పుడు Number 5. 5వది, Here we can see example in the Bible. మనం బైబిల్లోనే ఉదాహరణ చూడవచ్చు. Today, who is the example? మన ఉదాహరణ ఎవరు? Man of God, దైవజనుడు, pastor. పాస్టర్ గారు. Who is a role model and example? మీ రోల్ మోడల్ గాని మీ ఎగ్జాంపుల్ గాని ఎవరు? I am not saying don't keep your pastor, man of God as a role model. దైవజనుని మనం ఆదర్శంగా తీసుకోవడం తప్పని నేను అనట్లేదు. But your first role model should be Jesus Christ. మన మొదటి రోల్ మోడల్ కానీ మన నాయకుడు గాని బోధకుడు గాని యేసయ్యే. Jesus is our example. యేసయ్యే మన ఉదాహరణ. We can see Mark Gospel chapter 1:35. మనం మార్కు సువార్త 1:35 చూసినట్లయితే He prayed before doing anything else. ఏ పని చేయడానికి ప్రతి పనికి ముందు ఆయన ప్రార్థించినట్టు చూస్తున్నాం. Before you want to do anything else, you just pray before that. మనం ఏదైనా చేయాలి పని పూనుకున్నామంటే దానికి ముందుగా మనం ప్రార్థించాలి. Don't be like simply go with your knowledge and wisdom. Just you pray before what you want to do. మన శక్తి మన జ్ఞానంతో వెళ్ళకూడదు. ఏ పని చేయడానికి ముందైనా మనం ప్రార్థించి వెళ్ళాలి. Look here, he is Jesus Christ, he is a creator, but he praying before to start his work. ఇక్కడ మనం చూసినట్లయితే యేసయ్య ఆయన సృష్టికర్త కానీ ఆయనే ప్రతి విషయానికి ముందు ప్రార్థించినట్లుగా మనం చూస్తున్నాం. If Jesus needed prayer to do God's work, దేవుని చిత్తాన్ని దేవుని విషయాలను చేయడానికి ఆయనే ప్రార్థించినట్లయితే how much more we have to pray? ఇంకా ఎంతగా మనం చేయాలి? How much more we have to spend time with God? ఇంకా ఎంతగా మనం ఆయనతో సమయాన్ని గడపాలి? And take a role model Jesus Christ. ఆయననే ఉదాహరణగా బోధకుడుగా నాయకుడుగా తీసుకోండి. He is our God and he is our creator, he is our role model. ఆయనే సృష్టికర్త, ఆయనే దేవుడు, సమస్తము ఆయనే. Here you can see a short story. ఇక్కడ మనం ఒక చిన్న స్టోరీని చూసినట్లయితే, For example, ఒక ఉదాహరణకి there's a young girl ఒక చిన్న అమ్మాయి and she's go to school without prayer. ఆమె తన స్కూల్ కి వెళ్తుంది ప్రార్థన చేయకుండా. So lot of troubles, problems are there in school. అక్కడ చాలా ఆందోళనలు, బాధలు, చింతలు ఆమెకు ఎదురవుతూ ఉన్నాయి. Always she used to be frustrated because of the problems. ఎప్పుడు కోపంతో దిగులుతో ఉంటుంది. Because she's not to pray early in the morning. ఎందుకంటే ఆమె ఉదయకాలం లేచి ప్రార్థించట్లేదు. There is no happiness, peace in her life. ప్రార్థించకపోవడం వల్ల ఆమెకు ఆనందం గాని సంతోషం గాని లేదు. One day she listened the word of God. ఒక రోజు ఆమె వాక్యాన్ని వినింది. Do early morning prayer, then God will give peace for you. ఒక దైవజనుడు చెప్పారు ఉదయకాలం లేచి ప్రార్థించమని. Then she started doing early morning prayer. అప్పుడు ఆమె ఉదయకాలంలో లేచి ప్రార్థించడం ప్రారంభించింది. And started praying early morning prayer. ఆమె ఇంకా ప్రారంభించింది ఉదయకాలంలో లేచి ప్రార్థించడం. Before she go to school.
స్కూల్కి వెళ్ళక ముందే ప్రార్థించడం నేర్చుకుంది. She noticed she became more peaceful ఎప్పుడైతే ప్రారంభించిన తర్వాత ఆమె జీవితంలో చూసింది ఏంటంటే చాలా సమాధానం, సంతోషం ఆమె కలుగుంది. less angry, చాలా తక్కువ కోపం, and more joyfulness. చాలా సంతోషం, ఆనందంగా. Even her friends and family saw the difference. ఆమె స్నేహితులు, కుటుంబం కూడా దీనిని గమనించారు. If you do early morning prayer, ఇప్పుడు మీరు ఉదయకాలం లేచి ప్రార్థించినట్లయితే, if you talk to God at the beginning of the day, దినం యొక్క తొలి గంటల్లోనే మనం దేవునితో మాట్లాడినట్లయితే, then your life will be changed మన completely. జీవితం మారిపోతుంది. Not only your life, మీ జీవితమే కాదు, your people, your family, your friends, everyone can see the difference in your life. నీ స్నేహితులు, నీ కుటుంబీకులు అందరూ కూడా ఆ యొక్క ఏదైతే ఆ మార్పును చూడగలరు. Your heart will become filled with peace and joy in your life. ఎప్పుడైతే మీరు ప్రార్థన చేస్తారో అప్పుడు మీ హృదయం శాంతి సమాధానాలతో నిండుకొని ఉంటుంది. You can be happy. మీరు సంతోషంగా ఉండగలరు. He just want to give encouragement for you మీకు ఒక ప్రోత్సాహంగా నేను ఒక మాట and చెప్పాలనుకుంటున్నాను. challenge. మీకు ఛాలెంజ్ కూడా ఇస్తున్నాను. The encouragement is you don't need to pray for hours. ఆ ప్రోత్సాహం ఏంటంటే మీరు గంటలు గంటలు ప్రార్థించాల్సిన అవసరం లేదు. Don't, I want to do at a time 3 hours, 4 hours prayer. మొట్టమొదటిసారి కొన్ని గంటలు నేను ప్రార్థించాలని అనుకోవద్దు. Don't do like that. అలా చేయవద్దు. Start within 5 to 10 minutes prayer. మొదట చిన్నగా 5 నుండి 10 నిమిషాలు ప్రార్థనతో మనం Later ప్రారంభించాలి. 10 minutes to 20 minutes. తర్వాత 10 నుండి 20 నిమిషాలు. So whatever you're doing 5 to 10 minutes and make it daily habit every day. మీరు ఎంతసేపు ప్రార్థన చేశారు అన్నది కాదు కానీ ప్రార్థనను అలవాటుగా ప్రతిరోజు చేయాలి. Start small. చిన్నగా ప్రారంభించండి. Then God will meet you each morning with love and peace. అప్పుడు ఆయన మిమ్మల్ని ప్రతి ఒక్క అవసరతలను ఆయన తీరుస్తాడు. Challenge for today. ఈ రోజు ఇదే మీకు ఛాలెంజ్. I just want to give one challenge for you. ఈ రోజు మీకు ఒక ఛాలెంజ్ ఇవ్వాలనుకుంటున్నాను. From tomorrow onwards, రేపటి నుంచి and do early morning prayer. ఉదయకాలం లేచి Start ప్రార్థించండి. tomorrow with a prayer before checking your phone or doing anything else. మీరు లేచి మీ ఫోన్ ని యూజ్ చేయక ముందే మీరు లేచి దేవునితో మాట్లాడాలని నేను కోరుచున్నాను. This is a challenge. ఇదే నా ఛాలెంజ్. If you want to do, మీరు ఇది చేయాలనుకున్నట్లయితే then tomorrow onwards, రేపటి నుంచి don't check any mobile phone or don't do anything else. First of all, you start do early morning prayer. మీ మొబైల్ ఫోన్ గానీ ఇంకా వేటిని కాకుండా ఉదయకాలంలో మొట్టమొదట లేచి దేవునికి ప్రార్థించండి. Let us pray. ప్రార్థిద్దాం. Let us speak to God. దేవునితో మాట్లాడదాం. Lord, help us to spend time with you, Lord. మీతో సమయం గడపడానికి మాకు సహాయం And చేయండి. let's close your eyes and talk to God right now. కళ్ళు మూసుకొని దేవునికి ప్రార్థన చేద్దాం. Dear Heavenly Father, పరలోకంలో ఉన్న మా తండ్రి, and thank you for the word. మీరు ఇచ్చిన వాక్యమును బట్టి మీకు వందనాలు. Lord, help us to walk with you. Help us to talk to you early in the morning, Lord. ప్రభువా, నీతో నడవడానికి ఉదయకాలంలో లేచి ప్రార్థించడానికి సహాయం చేయండి. Help us to listen. Help us to obey the Lord. మీ వాక్యాన్ని విని దాని ప్రకారం నడిచే జీవితాన్ని మాకు దయచేయండి. And Lord, we want to see the great spiritual blessings in my life, Lord. ఎంతో ఆధ్యాత్మికంగా మేము బలపడడానికి మాకు సహాయం చేయండి. And Lord, my God, those who are hearing this prayer, those who are praying and those who are listening to the word of God, you bless them, Almighty. ఎవరైతే ఈ ప్రార్థనలో పాల్గొంటూ ఈ వాక్యాన్ని వింటున్నారో వారిని దీవించండి యేసయ్యా. I don't know what kind of problems, troubles they are, Lord. You give the complete breakthrough and healing and deliverance right now in the name of Jesus. వారు ఎటువంటి పరిస్థితులు గుండా ఎటువంటి ఇబ్బందులు గుండా వెళ్తున్నారో మాకు తెలియదు కానీ యేసు నామములో వారి బాధలన్నిటినీ ప్రభు తీసివేయండి అని ప్రార్థిస్తున్నాం. Answer all their prayers, Father God. వారి ప్రార్థన అన్నిటికీ జవాబు దయచేయండి. And you be with them, you bless them. వారితో ఉండి వారిని దీవించి ఆశీర్వదించండి. In Jesus Christ's mighty name, pray. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. Amen. ఆమేన్. Thank you so much for joining me today in episode 4 of Journey with Jesus. జర్నీ విత్ జీసస్ అనే ఈ ఎపిసోడ్ 4 లో నాతో పాటు మీకు జాయిన్ అయినందుకు మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. I pray that this message encourages you and start each day with God. దేవునికి నేను ప్రార్థిస్తున్నాను ఏంటంటే ఈ మెసేజ్ ద్వారా, ఈ వాక్యం ద్వారా మీరు ఎంతో బలపడి దేవునిలో ప్రార్థనలో కానీ వాక్యంలో కానీ బలపడతారని నేను ఆశిస్తున్నాను. Through prayer, through His word and quiet time in His presence. ఈ వాక్యం ద్వారా, ఈ ప్రార్థన ద్వారా మీకు ఎంతో ప్రోత్సాహం ఇచ్చిందని నేను నమ్ముచున్నాను. When you begin your day with Jesus, your whole day changes. ఎప్పుడైతే మీరు దినమును దేవునితో ప్రారంభిస్తారో మీ దినమంతా మారిపోతుంది. His peace, His strength and guidance will be with you. ఆయన శక్తి, బలం, సమాధానం మీతో పాటు ఉంటాయి. No matter how busy life gets, always give you first minutes to God. మీరు ఎంత బిజీగా ఉన్నా సరే మీ మొదటి సమయాన్ని మాత్రం దేవునికి ఇవ్వండి. He honors the time and will bless you for it. ఆయన ఆ సమయాన్ని గౌరవిస్తాడు మరియు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. Thank you for spending this time with me. ఈ సమయాన్ని నాతో గడిపినందుకు మీకు ధన్యవాదాలు. Your hunger for God's word is a blessing. మీరు దేవుని వాక్యంపై చూపుతున్న ఈ యొక్క ఆసక్తిని బట్టి నేను ఎంతో ఆనందిస్తున్నాను. In our next episode, మన తదుపరి ఎపిసోడ్ లో we'll go even deeper and deeper in our walk with Jesus. యేసుతో మన యాత్రను మరింత లోతుగా కొనసాగిస్తాము. So stay connected, stay prayerful and never stop growing in faith.
కాబట్టి ప్రార్థనలో ఉండండి, మీ విశ్వాసంలో ఎదుగుతూనే ఉండండి. See you again in the next episode of Journey with Jesus. యేసుతో ప్రయాణం అనే వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. Until then, stay strong, అంతవరకు బలంగా ఉండండి, stay faithful, విశ్వాసంలో నిలబడండి, start your day with God every morning. మరియు ప్రతిరోజు దేవునితో మీ దినాన్ని ప్రారంభించండి. God bless you. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.